భారత్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అదే ఇదే సరైన టైం అనుకుని పాకిస్తాన్‌లో సగ భాగమైన బలోచిస్తాన్ ఈరోజు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసుకుంది. అది కూడా తమకి స్వాతంత్రం లభించిందని అని చెప్పి. అసల బలోచిస్తాన్ ఏంటి? పాకిస్తాన్ ఏంటి? 2 దేశాలు కూడా ఎందుకు విడిపోతున్నాయి? అండ్ రీసెంట్‌గా మనందరికీ బాగా తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ సైన్యం పైన బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసి ఇప్పటివరకే చాలా మందిని వరకు కూడా చంపేశారు. ట్రైన్‌ని కూడా హైజాక్ చేశారు. బాంబ్ బ్లాస్టులు చేసి పాకిస్తాన్‌కి సంబంధించిన వెహికల్స్ అన్నిటిని కూడా బ్లాస్ట్ చేశారు. పెద్ద పెద్ద హై కమాండర్స్‌ని కూడా వాళ్ళు చంపేయడం జరిగింది. సో, ఈరోజు వాళ్ళు సెలబ్రేషన్ చాలా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. త్వరలో ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయబోతాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి నిజంగానే బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోయిందా? దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా జర్నలిస్ట్ బర్దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. సో, బలోచిస్తాన్ ఈరోజు ఇండిపెండెన్స్ వచ్చిందని సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకున్నారు. సో, అసలేంటి వాళ్ళకి లభించిందా? అంటే భారత్ సహకరిస్తే మేము పాకిస్తాన్ నుంచి విముక్తి పొందుతామని ప్రకటించింది. ఏది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకులు మాత్రమే కాదు, ఇంకా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కలిసి ప్రకటించినటువంటి విషయం అది. అంటే భారత్ ఇంటర్వెన్షన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉగ్రవాద నిర్మూలన పేరుతో జరుగుతున్నటువంటి ఒక యుద్ధం పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత్ చేస్తోంది. ఈ చేస్తున్న యుద్ధ నేపథ్యంలో వీళ్ళ కోరికలు మొదలైనవి. అయితే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ ఒకటే కాదు, అమెరికా కూడా ప్రకటించింది. కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. ఇది కూడా భారతదేశంలో ఒక సంస్థానంగానే ఉండింది గతంలో. స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని సంస్థానాలని మీరు ఎలా కావాలంటే అలా ఉండే హక్కు ఉంది మీకు. స్వతంత్రంగా ఉండొచ్చు, భారత్లో కలవచ్చు, పాక్లో కలవచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ నిజాం ప్రభు పాకిస్తాన్లో కలుస్తానన్నాడు. ఏది ఇప్పుడు తెలంగాణ అని చెప్పుకుంటున్నటువంటి నిజాం స్టేట్లో కలుస్తానన్నాడు. అలాగే కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ అనేటువంటి స్టాండ్తో ఉండింది. అంటే వాళ్ళు సెపరేట్. బెలూచిస్తాన్ ఏమో అది కూడా స్వతంత్ర దేశంగానే ఉంటానని అప్పుడే అంది. అన్నప్పటికీ జిన్నా గారు దాన్ని వ్యూహాత్మకంగా కలుపుకున్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. అవును, అలా పాకిస్తాన్లో కలిసింది కానీ మొదటి నుంచి వాళ్ళకి అంటే విడిపోవాలి అనేటువంటి కోరిక ఇప్పటిది కాదు, కలిపినప్పటి నుంచి ఉంది. ఎలాగైతే ఒకే భాష మాట్లాడే ప్రజలు అనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలి అని నిజాం స్టేట్ని, అప్పటికి హైదరాబాద్ స్టేట్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ చేసిన మొదటి రోజు నుంచి ఇక్కడ విడిపోవాలనేటువంటి కోరిక ఉంది తెలంగాణలో. అలాగే అక్కడ కూడా ఉంది. పాకిస్తాన్లో కలిపిన క్షణం నుంచే విడిపోవాలి అనే కోరిక కూడా అక్కడ బలపడుతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఉంది. ఆ కోరికలో నుంచి పుట్టిందే ఈ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అలాగే వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో కూడా పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కళాశాల విద్యార్థులు వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు చాలా కళాశాలలని విద్యార్థుల్ని బయటకు రానివ్వకుండా అక్కడ నిర్బంధించడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెలూచిస్తాన్ కొంత మండుతోంది, ఉద్యమాలతో మండుతోంది. వాళ్ళు భారత్ ఇంటర్వెన్షన్ని కోరుకుంటున్నారు. అంటే భారతదేశం మీద వాళ్ళకేం పాజిటివ్ ఒపీనియన్ ఉండి కాదు. ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రస్తుతం శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న పద్ధతిలో వాళ్ళు పాకిస్తాన్ మీద ఎలాగో యుద్ధం ప్రకటించారు కాబట్టి ఇదే వేడిలో మీరు సహకరిస్తే మేము విడిపోతాం, మేము స్వతంత్ర దేశంగా ఏర్పడతామని చెప్తున్నారు. రెండో వైపు కాశ్మీర్ ఉంది. కాశ్మీర్ కండిషన్ ఏంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మేము కలిపేసుకుంటామని వీళ్ళు మాట్లాడుతున్నారు భారత్ నుంచి. అక్కడి నుంచి అసలు ఏ మాట బయటికి రావడం లేదు. రెండో వైపు భారత్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఈ భారత్ ఆక్రమిత కాశ్మీరు, పాక్ ఆక్రమిత కాశ్మీరు కలిసి ఆజాదీ కాశ్మీర్ ఏర్పడాలి. ఆ కోరిక ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పుడు అక్కడ టోటల్గా సరెండర్ అయిపోయి మఫ్తీ కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, అబ్దుల్లా ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం
సైలెంట్ అయిపోయి మౌనంగా చూస్తున్నారు. అంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మరొకలాగానో మాట్లాడే మూడ్లో వాళ్ళు లేరు. ఉమ్, ఆ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ నుంచి ఒక పిలుపు వచ్చింది భారత్కి. ఉమ్, ఇప్పుడు పాకిస్తాన్ని బలహీనం చేయడానికి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం ఇటు నుంచి జరగచ్చు. ఉమ్, చేసి బలూచిస్తాన్ని ఇప్పుడు గతంలో 71లో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ని విడగొట్టింది. ఉమ్, విడగొట్టి అది ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావడం వెనకాల భారత్ కృషి ఉంది. అప్పుడు ముజిబుర్ రెహమాన్ గారి ఉమ్, ఆందోళనకు వీళ్ళు మద్దతు ప్రకటించి దాన్ని ఆ ఏర్పాటు విజయవంతంగా జరగడంలో ఇందిరాగాంధీ గారు కీలక పాత్ర పోషించారు. ఉమ్, అలాగే ఇప్పుడు బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి లిబరేషన్ కోరుకుంటోంది. అది ఇప్పటి కోరిక కాదు. ఉమ్, స్వతంత్రం వచ్చిన 47 నుంచి నడుస్తున్నటువంటి గొడవ అది. ఉమ్, ఈ 47 నుంచి జరుగుతున్నటువంటి గొడవకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది సరైనటువంటి అవకాశం అనుకుంటున్నారు. ఉమ్, ఒకవైపు వాళ్ళనేమో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉమ్. గతంలో. అంటే బలూచిస్తాన్ అనేది మొత్తం కూడా ఉగ్రవాదులని, ఉగ్రవాదులని కాదండి, అక్కడ ఏదైతే ఫైట్ చేస్తుందో ఆ సంస్థని, లిబరేషన్ ఆర్మీని. లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా అమెరికా కూడా ప్రకటించింది, ఉమ్, పాకిస్తాన్ కూడా ప్రకటించింది. ఉమ్, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉగ్రవాదులని బ్రాండ్ వేయటం ఉమ్, అందరికీ అలవాటే. భారత్కి ఎలా అలవాటు, ఉమ్, పాకిస్తాన్కి కూడా అలవాటే. ఎక్కడైనా ప్రభువు ప్రభువే. ఉమ్, కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్ష, అది ప్రజల ఆకాంక్ష, మా పరిపాలన మేము చేసుకుంటాం. ఉమ్, అంటే విడిపోయే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఏ సందర్భంలోనైనా. అణిచివేతను ఎదిరించడం అనేది అణిచివేతకు గురయ్యేవాడి ప్రాథమిక హక్కు. మేము అణిచివేతకు గురవుతున్నామని ఒక సమూహం భావిస్తే, ఉమ్, వాళ్ళు గనక నినాదం చేస్తే మేము విడిపోతామని, దాన్ని గౌరవించి తీరాలి. కలిసి ఉండటం అనేది కుదిరే వ్యవహారం కాదు. కలిసి ఉండటంలో ఎప్పుడూ అభివృద్ధి ఉండదు, ఉమ్, విడిపోవడంలోనే అభివృద్ధి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కలుపుకోవాలి అనటంలో ఆక్రమణవాదం ఉంటుంది. వాళ్ళ ఆకాంక్ష ఎక్కడి నుంచి పుట్టింది, వీళ్ళు ఆక్రమించారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఆ మాట. మమ్మల్ని తిని బతుకుతోంది పాకిస్తాన్ అని చెప్తున్నారు. ఉమ్, సింధు ప్రాంతాన్ని, మమ్మల్ని, కాశ్మీర్ని తిని బతుకుతోంది అని వాళ్ళు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఉమ్, కాబట్టి మేము విడిపోతే తప్ప మా బతుకులు బాగుపడవు, మా సంపద మా కోసమే, ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఇవన్నీ ఉపయోగించుకుని మేము ప్లాన్ చేసుకుని మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం, ఉమ్, కాబట్టి మేము విడిపోతాం, వాళ్ళ కంట్రోల్లో మేము ఉండమని అడుగుతున్నారు. సహజమైన కోరిక, దానికి ఎవరైనా మద్దతు ప్రకటించి తీరాలి. ఉమ్, కాకపోతే భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇప్పుడు బలూచిస్తాన్కి సహకారం అందిస్తే అది విడిపోతుంది. ఉమ్. కానీ బలూచిస్తాన్ లో మన భారతదేశ జెండా కూడా ఎగురుతుంది, ఆ విజువల్స్ అనేవి కూడా బయటకు వస్తాయి. వాళ్ళు కోరుతున్నారు, భారత్ ఇంటర్వెన్షన్ని కోరుతున్నారు. వాళ్ళు మీరు చొరవ తీసుకోండి, మాకు సహకరించండి. ఉమ్, ఆ రోజున బంగ్లాదేశ్ విభజన సమయంలో ఇందిరాగాంధీ గారు అలాంటి సపోర్ట్ అయితే ఇచ్చారో అలాంటి సపోర్ట్ మీరు ఇచ్చేయండి, మేము కూడా స్వతంత్ర దేశంగా ఉంటామని. ఉమ్, స్వతంత్ర దేశంగా ఉంటామనేది మా పాత కోరికే, ఓకే. కొత్త కోరిక కాదు. ఉమ్, దాన్ని ఇప్పటికైనా సహకారం చేసుకుని మా బతుకులేదో మేము బతుకుతాం. మేము విడిపోతామని చెప్పి మేము యుద్ధం చేస్తుంటే మమ్మల్ని ఏమో ఉగ్రవాదులని బ్రాండ్ వేస్తున్నారు మీరు. ఉమ్. కాబట్టి ఈ బ్రాండ్ నుంచి బయటకు రావాలంటే విడిపోవడం ఒక్కటే మార్గము అనేది వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. సార్, ఒకవేళ బలూచిస్తాన్ పాకిస్తాన్ వేరు వేరు దేశాలుగా ఏర్పడితే ఏది నష్టపోయేది ఎవరు? అంటే పాకిస్తాన్ ఆల్రెడీ చిన్నది, అది ఉమ్, అది పంజాబ్లో ఒక ముక్క, దాన్ని కలుపుకుని అది ఉంది ప్రస్తుతం. ఉమ్, అది ఊడిపోతే మరింత చిన్నది అవుతుంది. కాబట్టి ఆ లిమిటెడ్ ఏరియాని కంట్రోల్లోకి తీసుకోవడం ఇంకా తేలికవుతుంది భారత్. ఉమ్, అందుకని అది వదులుకోవడానికి సిద్ధంగా లేదు బలూచిస్తాన్. పాకిస్తాన్ ఉమ్, సీరియస్గా దాన్ని ఫైట్ చేసి ఏదో రకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. ఉమ్, దానికి చైనా మద్దతు, అమెరికా మద్దతు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఉంది, ఉమ్, ఆల్రెడీ చైనా మద్దతు ఉంది. ఒక రకంగా ఇప్పుడు న్యూట్రల్గా మాట్లాడుతోంది, కానీ అమెరికా పాత రోజుల్లో వాళ్ళని సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ ఉమ్, సపోర్ట్ చేసి బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ వేర్పాటువాద ముఠాలు అనే పదం పుట్టింది. ఉమ్, ఆ వేర్పాటువాద ముఠాలని వాళ్ళు కూడా ఉగ్రవాద శిబిరాలుగా ప్రకటించారు గతంలో. ఉమ్, కాబట్టి అమెరికా ఇప్పుడు కన్విన్స్ అయ్యి భారత్ ఇంటర్వెన్షన్ని అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది తెలియాలి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం వలన ఏమీ జరగదు. ఉమ్, భారత్ అమెరికాని కాదని ఇంటర్వ్యూన్ కాకపోవచ్చు అనేది నాకు అనిపిస్తున్న విషయం. ఎందుకంటే
ఆ పరిస్థితి ఉంటే మొన్నే ఒక అడుగు ముందుకేసి ఉండేవాళ్ళు. ఎందుకు వేయలేదు అంటే వీళ్ళ టార్గెట్ వేరు. వీళ్ళు పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి అంతర్జాతీయ సమాజం నుంచి ఒక ఆమోదం పొందాలని ప్రయత్నం చేశారు ఉమ్, ఆపరేషన్ సింధూర్ ద్వారా నరేంద్ర మోడీ గారు. ఉమ్, ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. అందుకనే ఆయన సీజ్ ఫైర్కి అంగీకరించాడు. ఉమ్, ఎప్పుడైతే అంగీకరించాడో ఇమ్మీడియట్గా దేశంలో రకరకాల విమర్శలు రకరకాల సెక్షన్స్ నుంచి మొదలైనాయి. అవును. ఈ మొదలైన తర్వాత దీన్ని సస్టైన్ చేయటం కోసం అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్ని కొంచెం భూతద్దంలో చూపించి అంటే వీళ్ళు దాడులు చేసిన సందర్భంగా జరిగినటువంటి దాడులు, వాళ్ళు కూల్చివేసిన విమానాలు, ఆ విమానాల్లో మరణించిన వాళ్ళు, వీళ్ళని ప్రొజెక్ట్ చేస్తూ యుద్ధం ఆగలేదు, పాకిస్తాన్ కవింపు చర్యలకి ఇప్పటికీ పాల్పడుతోంది కాబట్టి మేము సీజ్ ఫైర్ అనేటువంటి మాటకు కట్టుబడకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తోంది. ఉమ్, ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలోనే బలూచిస్తాన్ ఒక అడుగు ముందుకేసేయండి, ఉమ్, మాకు సపోర్ట్ చేయండి, మేము బయటకు వచ్చేస్తాం ఉమ్, అని వాళ్ళు కోరుతున్నారు. దీనికి ఇబ్బంది లేదు కదా మీకు అమెరికాతో. కానీ అమెరికాతో ఇబ్బంది ఉంది, వీళ్ళు లేదంటున్నారు కానీ ఉంది. ఎందుకంటే అమెరికాతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారికి. ఉమ్, మాట్లాడిన తర్వాత మేము ఇంటర్వ్యూని కావాలా వద్దా అనేది వారి నిర్ణయం. ప్రస్తుతం అక్కడ ఉంది తాళం చెవి. ఉమ్, కాబట్టి వారు కనుక ఇంటర్వ్యూన్ అవ్వండి పర్వాలేదు అంటే ఇంటర్వ్యూన్ అవుతారు, అయితే విడిపోతుంది, లేకపోతే ఇదొక గొడవగా నడుస్తుంది అంతే. ఆ టెన్షన్లో ఉన్నారు వాళ్ళు. ఉమ్, అంతే తప్ప వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవటం లిబరేట్ అయిపోవటం అవేమీ ఇంకా జరగలేదు. కాకపోతే ఈ వాతావరణాన్ని వినియోగించుకుని ఈ వేడిగా ఉన్న సందర్భంలోనే మనం గొలుసు తెంపుకోవాలి అనే ప్రయత్నంతోనూ ఆలోచనతోనూ ఉన్నారు. ఓకే, ఇంకా సెపరేట్ అయితే కాలేదు అఫీషియల్గా. కాలేదు దానికి చాలా తతంగం ఉంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఒక అంగీకారం వస్తే తప్ప అది జరగదు. ఒకవేళ వస్తే అంటే అంటే ఎలాంటి గతంలో బంగ్లాదేశ్ విభజన సమయంలో 2 ధృవాలుగా ఉంది ప్రపంచం. ఉమ్, అప్పుడు భారత్ వెనకాల సోవియట్ రష్యా బలంగా నిలబడి ఉంది. ఆ రోజున అమెరికా పాకిస్తాన్ వైపు ఉన్నప్పటికీ ఇక్కడ సోవియట్ రష్యా టోటల్గా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా నిలబడటం అనేది ఒక కలిసి వచ్చిన అంశం. ఉమ్, అన్ని రంగాలలోనూ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు, ఆయుధాల పరంగా కూడా. ఉమ్, కాబట్టి ఆ సపోర్టుతో ఆ రోజు యుద్ధం జరిగింది. ప్రపంచం 2 ధృవాలుగా ఉంది, ఇప్పుడు ఏకధృవంగా ఉంది. దీన్ని గమనించాలి. రెండోది, చైనా వేరే ధృవం అనుకున్నప్పటికీ చైనా కూడా అక్కడే ఉంది, ఆ కాంపౌండ్లోనే ఉంది. అందుకని 71లో బంగ్లాదేశ్ విభజన టైం వాతావరణం వేరు. అప్పుడు ఇందిరాగాంధీ గారు అంత చొరవగా నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంతర్జాతీయంగా ఉంది, ఉమ్, ఇప్పుడు లేదు. ఓకే. కాబట్టి దీన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ బలోచిస్తాన్ గురించే మాట్లాడుతున్నాం. మీరు చెప్తున్నట్టు ఆజాదీ కాశ్మీర్, అవును. అక్కడ వాళ్ళు కూడా అంటే మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళందరినీ గతంలో ఆ నినాదం చేసిన వాళ్ళందరినీ ఉగ్రవాదులని ముద్రేశారు కదా. ఇప్పుడు అక్కడ ఎలాగైతే ఉమ్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ముద్రేశారు, ఉమ్, ఇక్కడ ఆజాదీ కాశ్మీర్ అన్న వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా ముద్రేసి చంపారుగా. ఉమ్, ఇప్పుడు మాట్లాడినా చంపేస్తారు, వీళ్ళు చంపుతారు వాళ్ళు చంపుతారు. కాబట్టి ఒక ఉద్యమం జరిగి ఆజాదీ కాశ్మీర్ అనే నినాదంతో అంతర్జాతీయ సమాజంలోకి వెళ్ళాలి. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ ఫైల్ ఉంది. ఉమ్. ఈ రోజున కొత్తగా మూవ్ చేయాల్సిన ఆజాదీ అవసరం కాశ్మీర్ సెపరేట్ దేశంగా కావాలని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంది. ఉమ్, దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ నినాదం ముందుకు తీసుకెళ్లే కండిషన్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరూ కనిపించడం లేదు. అబ్దుల్లా కూడా, ఒమర్ అబ్దుల్లా దాదాపు సరెండర్ అవుతున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. అవును. కానీ ఆ కండిషన్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.